హాయ్ హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? నేను బాగున్నాను. ఈరోజు నేను కనపడట్లేదు. మీకు పుదీనా రైస్ చూపిస్తున్నాను. ఈరోజు మనం చేయబోయే రైస్ పుదీనా రైస్. ప్లీజ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మీ కామెంట్ని తెలియజేయండి. రండి చూసొద్దాం పుదీనా రైస్ ఎలా చేయాలో. ముందుగా మనం పుదీనా శుభ్రం చేసుకుని మిక్సీ జార్లో వేసుకుని 4 పచ్చిమిర్చి తీసుకుని పేస్ట్ చేసుకోవాలి. ఈ కుక్కర్లో రైస్ పెట్టాను, ఎందుకంటే రైస్ కలుపుకోవడానికి కావాలి. మనం పేస్ట్ చేసుకున్న మిక్సీ జార్లో నుంచి మెత్తగా అయిపోవాలి. ఇప్పుడు ఒక పాన్ తీసుకొని 3-4 స్పూన్స్ నెయ్యి వేసుకోవాలి. నెయ్యి వేసుకోకపోయినా బట్టర్ వేసుకోవచ్చు, ఆయిల్ అయినా వేసుకోవచ్చు, ఫ్లేవర్ ఎలా కావాలంటే అలా. ఇప్పుడు 4 లవంగ మొగ్గలు, దాల్చిన చెక్క, పువ్వు, బిర్యానీ ఆకు, షాజీరా కొంచెము, అలాగే కసూరి మేతి వేసుకోవాలి. ఇది స్కిప్ చేయకండి, చాలా ఫ్లేవర్ టేస్ట్ వస్తుంది కసూరి మేతి వల్ల. ఇప్పుడు సన్నగా తరిగిన ఉల్లిపాయలు వేసుకోవాలి. ఉల్లిపాయ చాలా బాగా బ్రౌన్ కలర్ వచ్చేసేయాలండి, లేకపోతే అది నోటికి తగులుతూ కచ్చ అని బాగుండదు. ఫుల్ మెరూన్ కలర్ వచ్చేసేయాలి, అప్పుడే టేస్ట్ వస్తుంది పలావ్కి. ఇప్పుడు ఫ్రెష్గా రుబ్బుకున్న మన ఇంట్లో తయారు చేసుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 స్పూన్ వేసాను. చిట్టపట్లాడుతూ ఉంటుంది, అది వేసేటప్పుడు కొంచెం మూత పెట్టుకోవచ్చు. బాగా అదంతా మిక్స్ అయిపోవాలి. బాగా అయ్యాక మిక్సీకి వేసుకున్నాం కదా పుదీనా పేస్ట్ అంతా వేసేసేయాలి. 1 స్పూన్ 2 స్పూన్స్ వాటర్ వేసుకోవచ్చు. ఇప్పుడు బాగా మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసుకొని పచ్చివాసన పోయేంత వరకు అట్లాగే ఉంచాలి, దాన్ని కలుపుతూ ఉండాలి. ఇలా ఉడుకుతుంది కదా, ఆ వాటర్ అంతా పీల్చేస్తుంది, ఆవిరైపోతుంది. ఆ వాటర్ అంతా పోయి బాగా నూనె పైకి తేలేంత వరకు ఇలా రావాలి, ఇంకా కాస్త వేగాలి. సన్నగా తరిగిన పుదీనా ఆకు కూడా వేసుకోవాలి, కొంచెం 1 స్పూన్ 2 స్పూన్లు. పుదీనా ఆకు ఎందుకు వేస్తామంటే అక్కడక్కడ తగులుతూ బాగుంటుంది, ఫ్లేవర్ కూడా బాగా ఇస్తుంది, అందుకని. ఫస్ట్ పుదీనా పేస్ట్ చేసేసాము, ఇప్పుడు పుదీనా ఆకులు వేస్తున్నాం. ఇలా బాగా వాటర్ అంతా వెళ్ళిపోవాలి, నూనె పైకి తేలేంత వరకు బాగా వేయించుకోవాలి. బాగా డ్రై అవుతుంది. ఇంకో 2 మినిట్స్ అలానే ఉంచేసి రెడీ అయింది. ఇప్పుడు మనము ధనియాల పొడి, గరం మసాలా పొడి. గరం మసాలా పొడి యాక్చువల్గా బయట దొరుకుతుంది, ఇంట్లో అయినా తయారు చేసుకోవచ్చు మనమే. అది కూడా ఇంకొక రోజు చెప్తాను. ఇలా అయిన దాన్ని అట్లా పక్కకు ఉంచేసుకోవాలి, అంతే అయిపోయింది. లాస్ట్ స్టేజ్లో వేడి మీద ఉన్నప్పుడే నిమ్మకాయ కావాలంటే పిండుకోవచ్చు, ఒక 1/2 చెక్క. పులుపు తగ్గట్టు మీకు కావాలంటే ఫుల్ నిమ్మకాయ అయినా వేసుకోవచ్చు. నేనైతే 1/2 వేసాను, మళ్ళీ కారం చూసుకొని కారం ఎక్కువైతే ఇంకొక మిగిలిన 1/2 కూడా వేసేస్తాను. ఇంకా అయిపోయిందండి, రెడీ అయింది. ఇప్పుడు మనం వేడిగా అన్నం చూసాం కదా, కుక్కర్లో పెట్టాను కదా, దాన్ని ఇలా ప్లేట్లోకి తీసుకొని చల్లారబెట్టాను. అందులో ఫస్ట్ సాల్ట్ వేసాను. ఇప్పుడు పుదీనాకి సంబంధించిన పేస్ట్ వేస్తున్నాను. ఇప్పుడు దీన్ని చాలా బాగా మిక్స్ చేసుకోవాలి, వైట్ రైస్ కనపడకుండా బాగా మిక్స్ చేస్తూ ఉండాలి. సాల్ట్ అంతా బాగా మిక్స్ అయిపోవాలి. కొంచెం టైం పడుతుంది మిక్స్ చేయడానికి. ఫస్ట్ రైస్ మాత్రం చల్లార్చుకోవాలండి, అలా వేడివేడిగానే చేస్తే ముద్దలైపోతుంది. ఇలా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఉప్పు అన్నీ చూసుకొని సర్వ్ చేసుకోవాలి. మీకు కారం కానీ ఎక్కువ అనిపిస్తే ఇంకొక 1/2 చెక్క ఉంది కదా, దాన్ని పిండుకోవచ్చు. అంతే అండి, దీనికి చిల్డ్ రైతాతో తింటే చాలా సూపర్గా ఉండే రైస్ తయారండి.